అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ఎక్స్ వేదికగా వెల్లడించారు. క్రికెట్ కెరియర్లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్ ఇండియన్ క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందన్నారు. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జైషా పేర్కొన్నారు. బీసీసీఐ ఆయనకు అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. T20 ప్రపంచ కప్తో ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. కొత్త కోచ్గా గంభీర్ను బీసీసీఐ ఎంపిక చేసింది. గంభీర్ సారథ్యంలోనే భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. సహాయ కోచ్ల ఎంపిక విషయంలో కూడా బీసీసీఐ గంభీర్కు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం వరకు జీతభత్యాల విషయంలో బీసీసీఐ గంభీర్ల మధ్య ఇంకా చర్చలు కొనసాగినట్లు సమాచారం. ఇవాళ ఉదయమే అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ కారణం చేత ఆలస్యమైనట్లు తెలుస్తుంది. టీమిండియా ప్రధాన కోచ్గా తనను నియమించడంపై గంభీర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశమే నా గుర్తింపు, నా దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. వేరే క్యాంపు పెట్టుకున్నా మళ్ళీ సొంత గూటికి రావడం గర్వంగా ఉంది. ప్రతి భారతీయుని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. 140 కోట్ల మంది భారతీయ కళలని నీలిరంగు జెర్సీలు ధరించిన ఆటగాళ్లు మోస్తున్నారు. అందరి కళల్ని నిజం చేయడానికి శక్తి మేర కృషి చేస్తానంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.